గురజాడ అప్పారావు గారు ముత్యాల సరాలు 1910లో రాశారు. ఇందులో దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అనేది ఒకటి, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అనేది ఒకటి, 2, 3 దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. ఈ గీతం కూడా ముత్యాల సరాలు లోనిదే. దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయి. ఆ తర్వాత ఈసురోమని మనుషులుంటే దేశం ఏగతిన బాగుపడున్నాయి. ఉసూరుమని మనుషులు తిరుగుతుంటే ఏం చేద్దాంలే అని తిరుగుతుంటే దేశం ఏం బాగుపడుతుంది అంటాడు ఈయన. ఈసురోమని మనుషులుంటే దేశం ఏ గతిన బాగుపడున్నాయి, దేశం ఏ గతిన బాగుపడున్నాయి. అలానే మంచి అన్నది మాల అయితే నేను మాలనే అగుదున్ అన్నాడు గురజాడ అప్పారావు. కులమతాలు తేడా లేదు, మనుషులందరూ ఒక్కటే, మంచి చెడే ఉంటాయి మనుషుల్లో, కులాలు మతాలు ఉండవు అని చెప్పాడు గురజాడ అప్పారావు గారు. మంచి అన్నది మాల అయితే నేను మాలనే అవుతాను అన్నాడు గురజాడ అప్పారావు. ఇలా ఇవన్నీ దేశభక్తి గీతాలు ముత్యాల సరాల్లో ఉన్నాయి. అలానే ఈయన ఏది కన్యాశుల్కానికి వ్యతిరేకంగా ఇంకొకటి చిన్న గేయ ఖండిక రాశాడు, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఒక ముసలోడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఒక చిన్న అమ్మాయిని వాడు పెట్టే టార్చర్ భరించలేక, అంటే ఆడు జమీందారు టార్చర్ భరించలేక ఆమె ఊళ్ళో ఉన్నటువంటి ప్రకృతికి చెప్పి, చెట్లకి, చేమలకి, ఆవులకి, దూడలకి చెప్పి తను పెయిన్ అనుభవించి మంటల్లో ఆమె దహనం అయిపోతుంది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని చాలా హృదయ వేదనతో రాసింది ఆయన. మేము ఇంటర్మీడియట్లో తెలుగులో పద్య విభాగంలో మాకు ఉండేది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని. అదొకటి. ఆ తర్వాత వరకట్నానికి వ్యతిరేకంగా కన్యాక. వరకట్నం కూడా ఒక సామాజిక సమస్యగా కన్యాక అనే గేయ సంపుటి రాశారు వరకట్నానికి వ్యతిరేకంగా. మద్రాస్ యూనివర్సిటీ సిండికేట్ మెంబర్ అయ్యారు గురజాడ అప్పారావు గారు. ఇంతకన్నా మించి గొప్ప విషయం ఏంటంటే 1910 ఆ ప్రాంతాల్లోనే తెలుగులో తొలి కథానిక దిద్దుబాటు రాశారు గురజాడ అప్పారావు. తెలుగులో తొలి కథానిక దిద్దుబాటు, తెలుగులో తొలి సాంఘిక నాటకం కన్యాశుల్కం. ఈ 2 గురజాడ అప్పారావు గారు. దేశభక్తి గీతాలు ముత్యాల సరాలు. నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు గారు. ఈయన వ్యావహారిక భాషా ఉద్యమ పితామహులు.